నేను 5-6 సంవత్సరాలు అయితే చేయబట్టి నేను మళ్ళా 2 నెలలు అయితే మీ నుండి ఆర్డర్ వచ్చిందని తీసేసి ఆ 2 నెలల పొంటి ఇంటికాడనే ఉన్నా. నేను ఏం బస్ స్టాండ్ ముఖం కూడా చూడలేదు. మళ్ళీ వాళ్ళే మనుషులు కావాలని పుష్కరాల టైంలో మనుషులు లేకపోయిన వల్ల రమ్మని పిలిచిండ్రు. నా ఆధార్ కార్డు తీసుకున్నారు, ఫోటో వాళ్ళు తీసుకున్నారు, బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారు, నా తీసేసిన పేరు ఎక్కిచ్చిండ్రు. మళ్ళీ నాకు ఆయుధాలు పైకి పంపిండ్రు. నేను వారం అంతా పని చేసినాక మళ్ళీ ఇంకొక ఆమెను తీసుకొని వచ్చి నువ్వు బందమ్మ నువ్వు ఆమెను తీసుకుంటాను, నీకు ఆధార్ కూడా నువ్వు ఎందుకు చెప్తాను అని నన్ను అంటాడు. అక్కడ డిపోలో కలుపుతా అంటాడుగా. ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి మేము మినిస్టర్ చెప్పిండు ఆమెకు అవకాశం ఇచ్చినాం, మీకు అందరికి అవకాశం ఒకసారి ఇవ్వమని అన్నీ అందరికంటే ఆమె ఒక్కరికే ఇచ్చిండు ఆయన. డిఎం సార్ ఇదేంటి సంగతి గిట్ట చెప్తారట, కాగితాలు ఇస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు, నువ్వు కాగితాలు ఇచ్చినంత మాత్రం ఏదైనా గవర్నమెంట్ జాబా, గవర్నమెంట్ ఇవ్వపోతానే దీన్ని ఎవడు అడిగిండు అంటాడు. లేకుంటే మరి ఇంటర్కెళ్ళి కట్టియాల నేను జీతాలు నా ఇంటర్కెళ్ళి పెట్టుకోవాలని పైనుండి వచ్చిన ఆర్డర్ నేను నిన్ను నడుతానా, నేను ఎందుకు పెడతా మిమ్మల్ని అంటాడు. ఏమన్నా అంటే గిట్టెందుకు చెప్తాను సార్ అంటే సెక్యూరిటీని పిలిచి ఆమెను శ్రవంతి మేడం ఇలా తీసి బయటకు గెంటే అంటాడు. ఏ అన్నాడు మమ్మల్ని గెంటే అంటాను సారు, మేము ఉండటానికి రాలేదు, మేము పోతాం సార్, మాది ఏదో బాధ చెప్పుకుంటానికి వచ్చిన మా బాధను కూడా అర్థం చేసుకోవాలి నేను అన్న వాళ్ళ గెంటే ఇక్కడ ఉండు తలకాయ తింటారు సపరేక మోరి అంటాడు డిఎం సారు. పైసలు అడుకుంటాను జీతాలు లేక మాకు పనులు తీసేసిండ్రు, మేము ఎన్నడూ సుంద చేస్తాను ఇప్పుడు తీసేస్తాం, మేము ఏం తిని బతుకుతాం, మరి అడక తిని మంతని ఆర్టీసీ డిపో మరి బస్టాండ్ లో పనిచేస్తున్న కార్మికుల పట్ల స్వీపింగ్ కార్మికుల పట్ల ఇక్కడ ఆర్టీసీ డిఎం వివరిస్తున్న తీరు చిన్న చూపు చూడడం, డిఎం యొక్క నియంత వైఖరి నిరసిస్తూ ఈరోజు కార్మికులు బస్టాండ్ అవుట్ గేట్ ముందు ధర్నా నిర్వహించి ప్రయాణికుల నుండి భిక్షాటన చేయడం జరిగింది. ముఖ్యంగా గత 5-6 నెలల నుండి కార్మికులను ఇక్కడ ఉన్న డిఎం గారు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇక్కడ అక్రమ తొలగింపులు జరుగుతున్నాయి. ఎవరు తీసుకుంటాడో ఎవరిని ఉద్యోగం తొలగిస్తానో తెలియని పరిస్థితి ఉంది. కార్మికులు కనీసం చెప్పుకున్నామంటే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. మీరు కార్మికులు మా డిపో ఆఫీస్కి వస్తారా అని చెప్పి సెక్యూరిటీ గార్డ్ తోటి వీళ్ళని బయటికి గెంటేసే పరిస్థితి ఇక్కడ డిఎం ఉంది. ఇక్కడ ఒక ఐటీ మంత్రి నియోజకవర్గంలో ఇలాంటి కార్మికుల పట్ల చిన్న చూపు జరగడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. వీళ్ళు అందులో మహిళలు మరి దళిత వర్గానికి చెందినటువంటి ఈ కార్మికుల పట్ల ఈ చిన్న చూపు ఏందని మేము ప్రజాసంఘంగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు వారి యొక్క భిక్షాటనకు CI2 వ్యవసాయ కార్మిక సంఘం, DYFI, SFI, KVP సంఘాలుగా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఏదైతే తొలగించిన కార్మికులను వెంటనే విధిలోకి తీసుకోవాలి. ఇప్పటి వరకు గత 5-6 నెలల నుండి ఏ కార్మికులు తొలగించారో పైనుండి ఏ రకమైన సర్కులర్ వచ్చిందో ఈరోజు కార్మికులు చూపించలేదు. కాబట్టి డిఎం గారు ఈ కార్మికులను ఈ దళిత వర్గానికి చెందిన కార్మికులు, అందులో మహిళలు, స్వీపింగ్ కార్మికులు కాబట్టి ఈరోజు డిఎం గారు చిన్న చూపు మెతక వైఖరి అవలంబిస్తుండు. కాబట్టి నిర్లక్ష్య వైఖరి అనేది సరైన విధానం కాదు. ఇప్పటికైనా ఈ మంత్రి నియోజకవర్గంలో ఇలా సమస్య మీద డిఎం గారికి, ఆర్టీసీ RM గారికి, మంత్రి గారికి అనేక సందర్భంలో వినతి పత్రం ఇచ్చినా ఇక్కడ పరిష్కారం దిశగా చర్యలు తీసుకోలేదు. ఇక్కడ 90 లక్షల ఈ బస్టాండ్ అభివృద్ధి కోసం అనేక ప్రణాళికలు చేస్తున్నారు, కానీ కార్మికులను తొలగించడం ఎంతవరకు కరెక్టు. కాబట్టి ఇప్పటికైనా మంత్రి గారు ఇట్టి విషయంలో జోక్యం చేసుకొని వీరి యొక్క సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఇక్కడ వీరి యొక్క న్యాయం జరిగే వరకు మేము ప్రజాసంఘ సంఘాలుగా వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారి విజయవంతం వరకు మా పోరాటం ఉంటుందని వాళ్ళ సంఘీభావం తెలియజేస్తున్నాను. 10-15 సంవత్సరాల సంది మేము బస్ స్టాండ్ లో పనిచేస్తున్నాం సారు. ఉప్సల్ల ఊములల్లా చెత్తలా ఎవరన్నా ఏరిగినా కక్కినా బస్ స్టాండ్ కడుగుడు, వర్షాకాలం వస్తే గొర్రెలు బర్రాన్ని అంటే అంత పెండ తీసుడు కడుగుడు అంతా సేవ చేస్తున్నాం మేము బస్ స్టాండ్. ఇప్పుడు మమ్మల్ని అంటే మేము ఏ రోడ్డు మీద పడవు, మేము బతుకులు ఎట్లా మమ్మల్ని ఎవరు చాలాలి? బియ్యం సార్ రాస్తాడా? మా నౌకర్లు ఎందుకు పడగొట్టిండు? మా ఇద్దరు ఉంచుకుంటాడట, ఇద్దరిని పొమ్మంటాడట, మమ్మల్ని ఇద్దరిని ఎడుతోలుతాడు బియ్యం సారు. మేము ఎట్లా బతుకుడు? మా పిల్లలు ఎట్లా బతుకుడు? మేము ఎట్లా బతుకుడు? ఇట్లా బస్ స్టాండ్లు అడుక్కున్నాం, బస్ స్టాండ్ లో పోయి బస్ స్టాండ్ అడుకున్నాం. మాకేం గతి ఉన్నది? వెనక ముందు నౌకర్ ఉన్నదని ఆశ. నౌకర్ అంటే దీని మీద మేము ఎట్లనో సాలని బతుకుతాను. ఇప్పుడు మాకు పొలాలు లేవు, భూములు లేవు, జాగాలు లేవు, మేము దీని మీదనే పొట్ట పోసుకుంటాం. ఇప్పుడు అద్దంటే మేము ఏ రోడ్డు మీద పడతాం, ఎడిగిపోతాం చెప్పుది.
మేము ఎట్లా బతుకుతాం? 500కి ఇచ్చిన తీసుకున్నాము, 300 అయినా తీసుకున్నాము, 3000 అయినా. అప్పటి నుంచి మేము పని చేస్తాను. ఇప్పుడు 8000 జీతం ఇస్తారు మాకు. 2000 కటింగ్ అన్నాడు ఆయన, కట్టాడు. ఇప్పుడు 2-3 నెలలకు ఒకసారి ఇస్తాను. అన్నీ కానీ మేము భరించుకుంటాను, ఏదో మేము గడుపుకుంటాను ఇచ్చిన. ఇప్పుడు మమ్మల్ని తీసేస్తే మేము ఎట్లా బతుకుతాం? అందరు బస్ స్టాండ్లలో తీసేసినట్టు మీకు మీ బస్ స్టాండ్ లో కూడా తీసేస్తాను. నేను ఆర్డర్ వచ్చింది అక్కడి నుంచి తీసేయమని. మిమ్మల్ని కూడా ఇద్దరిని ఉంచుతాను, ఇద్దరిని తీసేసినాం అని మాకు ఎప్పుడు వాళ్ళు